సుదీర్ఘకాలం కోవిడ్ వస్తే అది తగ్గాక కూడా చాలా దుష్ఫలితాలుంటాయా? పార్కిన్సన్స్ వ్యాధిలా పట్టి పీడిస్తుందా? సుదీర్ఘ కోవిడ్ తర్వాత గుండెపోటుకు దారితీస్తుందా? కోవిడ్ ఒకసారి వచ్చి ఎక్కువ కాలం ఉంటే తర్వాత జీవితాంతం సమస్యలు వెంటాడుతాయని అధ్యయనంలో తేలింది. అలసట, మతిమరుపు, నరాల బలహీనత, శ్వాస సంబంధ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. వృద్ధాప్యంలో పార్కిన్సన్స్ వ్యాధి వస్తే ఎన్ని సమస్యలు వస్తాయో అన్ని జబ్బులు వచ్చే సమస్య ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. కోవిడ్ వచ్చాక తర్వాత కాలంలో గుండెపోటు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కోవిడ్ వచ్చిన వారు జలుబు, గొంతు నొప్పి, జ్వరంతో బాధపడటం సహజం. తర్వాత పూర్తిగా కోలుకోవచ్చు. అయినా చాలా సమస్యలు వస్తాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. 2020-22 మధ్య కాలంలో 121 మంది కోవిడ్ బారిన పడ్డ పేషెంట్లపై చేసిన పరిశోధనలను ఆస్ట్రేలియన్ జర్నల్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ లో ప్రచురించారు. ఎక్కువ కాలం కోవిడ్ తో బాధపడ్డవారు తర్వాత రోజువారీ కార్యక్రమాలను చేసుకోలేకపోతున్నారని తేలింది. పార్కిన్సన్స్ వ్యాధి, ఎముకలు బలహీనపడటం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో కోవిడ్ వచ్చిన వారిలో ఎక్కువ మంది ఆసుపత్రులకు వెళ్లకుండా ఇంట్లో ఉండే ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప్రయత్నించారు. వారిలో 36 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ మంది. వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కోవిడ్ వచ్చింది, తగ్గిపోయింది, వెళ్ళిపోయింది. కానీ లాంగ్ కోవిడ్ అనేది ఇప్పటికీ అనేక మంది ప్రజల్ని పట్టి పీడిస్తుంది. అసలు లాంగ్ కోవిడ్ అంటే ఏంటంటే, కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత 3 నెలలు లేదా అంతకన్నా తర్వాత కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అదే విధంగా ఉన్నట్టయితే దీన్ని లాంగ్ కోవిడ్ అంటారు. సో అంటే ఈ లాంగ్ కోవిడ్ లో ఆల్మోస్ట్ 200 సింటమ్స్ వరకు ఇప్పుడు దాకా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొత్త పరిశోధన ఏం జరిగిందంటే, అసలు లాంగ్ కోవిడ్ వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది, ప్రజల్లో ఎంత ఇబ్బంది జరుగుతుంది అనేది పరీక్ష చేసి చూశారు. దాంట్లో WHO డిజబిలిటీ స్కోర్ అని, SF36 అని 2 క్వశ్చనర్స్ ఇచ్చి దాంట్లో వాళ్ళు ఎంత డిజబిలిటీ ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని పరిశీలించి చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక స్ట్రోక్, పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా, లేకపోతే పార్కిన్సన్ ఉన్న వాళ్ళలాగా, లేకపోతే క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్లు ఉన్న వాళ్ళలాగా, అంటే అంత డిజబిలిటీకి గురవుతున్నారు అనమాట. అంటే వాళ్ళు అందరిలోకి కలవడానికి కానీ, మాట్లాడటానికి కానీ, లేకపోతే ఒక కనెక్షన్స్ ఏర్పరచుకోవడానికి కానివ్వండి, ఒక రిక్రియేషనల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి కానివ్వండి, లేకపోతే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడంలో కానివ్వండి, వీటన్నిటిలో వాళ్ళు విఫలమవుతున్నారు అనమాట. గతంలో కోవిడ్ తో బాధపడే వారిలో చాలా మంది ఇంట్లో చిన్న చిన్న పనులు సైతం చేసుకోలేని పరిస్థితి వచ్చింది. కోవిడ్ రాని వారితో పోలిస్తే కోవిడ్ వచ్చిన వారిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ 23% తగ్గిందని పరిశోధనలో తేలింది. కోవిడ్ వచ్చిన మహిళల్లో మరిన్ని సమస్యలు వస్తున్నాయి. 13 దేశాల్లో జరిపిన మరో సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. చాలా మంది చిన్న చిన్న పనులు చేస్తేనే అలసటకు గురవుతున్నారు. ఇదేదో మామూలు ఫేటిగ్ అనుకుంటున్నారు, కానీ ఇది కోవిడ్ ఎఫెక్ట్. పార్కిన్సోనిజం లో ఎంత ఇబ్బంది పడతారో ప్రజలు, ఈ లాంగ్ కోవిడ్ లో కూడా అంతే ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని గమనించి ఇప్పుడు వాళ్ళు చేయదలసింది ఏంటంటే, ప్రభుత్వాన్ని ఒక రకంగా అలర్ట్ చేయడం అనమాట. సో లాంగ్ కోవిడ్ అనే దాన్ని మనం ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు, దీనివల్ల అనేక మంది డిజబిలిటీకి గురవుతున్నారు అన్న విషయాన్ని వాళ్ళు హైలైట్ చేయదలుచుకున్నారు. అయితే ఇప్పుడు దాకా ఏంటంటే, లాంగ్ కోవిడ్ సింటమ్స్ ఉన్న వాళ్ళని ఇది ఫంక్షనల్, అంటే వీళ్ళు కొంత యాక్టింగ్ చేస్తున్నారనో, వీళ్ళకి ఏదో పెద్దగా లేదు, లేజీగా అయిపోయారనో ఇలా అనుకోకుండా, వాళ్ళని ఆ విధంగా బ్రాండ్ చేయకుండా నిజంగా వీళ్ళు డిజబిలిటీకి గురవుతున్నారు, నిజంగా వీళ్ళలో ప్రాబ్లం ఎక్కువ ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు ఆస్ట్రేలియాలో పరిశోధకులు ప్రూవ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి తర్వాత రీసెర్చ్ లో మనం ఏంటంటే, ఈ లాంగ్ కోవిడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే, వైరస్ అవశేషాలు బాడీలో ఉండిపోవడం వల్ల వస్తుందా, లేకపోతే ఆటో ఇమ్యూనిటీ పర్సిస్ట్ అవటం వల్ల వస్తుందా అనే విషయాలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ కనుక పూర్తి స్థాయిలో జరగాలి అని అంటే, దీనికి రీసెర్చ్ ఇంకా ఎక్కువ జరగాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందంటే దాని మీద ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు ఆస్ట్రేలియాలో పరిశోధకులు ఇప్పుడు అందరికీ చెప్పడం జరుగుతుంది. చాలా మందికి కోవిడ్ వచ్చినా వారికి తెలియలేదు. అలాంటి వారిలోనూ ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. నాడీ వ్యవస్థ దెబ్బతింటోంది. జస్ట్ బీ కేర్ఫుల్.